మాట్లాడదు ఇంకా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాము. వాక్యంతో ప్రార్థన చేసుకున్నాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవనాల దేవాన్ని బంగారు పాదలతో నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు గనక మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి సహాయపడుతూ వచ్చినారు ప్రభా. మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ఎండ తీవ్రత నుంచి కూడా తప్పించండి ప్రభా. చల్లటి గాలి దయచండి ప్రభా. వాతావరణాన్ని స్వాధీనించుకోండి. చేరి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, మీ యొక్క మాటలు వినటానికి ప్రభా, నీ వాక్యం మీద మా యొక్క దృష్టి, మా యొక్క గమనం ఉండటానికి నాన్న కృప చూపించండి. చెదిరిపోయే తలంపులు, ఆలోచనలు అన్నిటినీ కూడా మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాలయ నా ప్రతికూలమైన పరిస్థితులకు కూడా సంతోషించినట్లుగా ప్రభా నీ వాక్యాన్ని విని మా హృదయంలో ప్రభా సంతోషించడానికి నన్ను సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కొద్ది సమయం ప్రభా ప్రార్థన చేయడానికి కూడా మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. కనికరించండి. ఏ విషయాలు ప్రార్థన చేయాలను భారంతో ప్రార్థించినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి. వచ్చిన వారిని వందనాలు, ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా చేయండి. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామని ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ దృష్టి చెమట మీద, గాలి లేదు, వీటి మీద పెట్టుకోకండి. మరి కొంతసేపు ఉడకాలి, మరి ఉడకపోతే అంట శరీరాన్ని నలగొట్టాలి. మరి దేవుని వాక్యం చూసుకున్నాము. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. అందరూ కూడా కలిసి చదువుదాం. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ చదవగలిగిన వారందరం కూడా ఈ మాటనే చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఈ మాటను కూడా చదువుదాం. 11వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. గత వారం చూసాం, గుర్తుందా? ఏం చూసామంటారా? చెప్పాలి. పోయిన వారం చూస్తూ వచ్చినాం. దేవుని మార్గంలో నడిచే వారిని గురించి చూసాం. రెండోది ఇంకేం చూస్తూ వచ్చాము? దేవునితో పోరాడుట. అంటే ప్రార్థనలో మనం ఏం చేయాలంట? దేవునితో పోరాడు. ఇప్పుడు చూద్దాము ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన 21:3 బాగానే. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. మన భాగం ఏంటంటే దేవునితో నివసించడం. ఎవరితో నివసించడం? దేవునితో నివసించడం. దేవుడు మనతో నివసించడానికి ఎక్కడికి వచ్చినాడు? పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చినాడు. ఇంకా మనం ఆదికాండంలో చూస్తే, ఆదికాండంలో దేవుడు ప్రతిరోజు కూడా ఎవరి దగ్గరికి వస్తూ వచ్చినాడు? ఆదాము అవ్వతో, వారితో ముచ్చటించడానికి దేవుడు ప్రతిరోజు కూడా వస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు వారితో నివసించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు మనతో కూడా ఏం చేయాలంట? ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు మనతో నివసించడానికి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు మనతో నివసించడానికి, మనతో ఉండటానికి, మనతో నడవటానికి, మనతో మాట్లాడడానికి కదా. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు ఇష్టపడతాడు. మనం ఏం చేయం? మనం దేవునితో మాట్లాడేదానికి ఇష్టపడము, దేవునితో ఉండడానికి ఇష్టపడము. చూడండి, పిల్లలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఎవరితో ఎక్కువ ఉండటానికి ఇష్టపడతారు? కరెక్ట్ చెప్పింది. ఎవరితో? ఫ్రెండ్స్. ఎందుకు? తల్లిదండ్రులు వారితో మాట్లాడడానికి ఇష్టపడరు కదా. వారు మాట్లాడితే కూడా ఎట్లుంటుంది? వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. ఎట్లుంటుంది? చిరాగ్గా ఉంటుంది. ఏమని చెప్పినా నీకు తెలియదులేమా కదా, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి ఏముండదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వారితో కోసేపు కూర్చొని సంతోషంగా వారితో కలిసి ఉండటానికి కూడా ఇష్టపడరు కదా. ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఎప్పుడు కూడా నా పిల్లలు నా దగ్గర ఉండాలా, నాతో మాట్లాడాలా కదా, వారితో కలిసి కొద్ది సమయమైనా వారితో నేను గడపాలా అన్నది ఎవరికి ఆశ? తల్లిదండ్రులకి ఆశ. వారు ఎంత వయసు అయినా కానీ తల్లిదండ్రుల దృష్టిలో ఎట్లా ఉంటారు? వాళ్ళు పిల్లలు చిన్న పిల్లల్లాగే కనపడతారు కదా. ఎంత పెద్ద వయసు అయినా తల్లికి ఏమనిపిస్తుంది? నేను వారికి తినిపించాలా కదా, నేనే ఇవ్వాలా, నేనే చేయాలా. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాము. ఏమంట? దేవుడు వారితో కూడా నివసించడానికి ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుతున్నాడు. వారు నా ప్రజల యందురు, నేను వారి దేవుడనై యుందును. ఇప్పుడు అంటే దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనమే ఏమో చేస్తున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. ఏమైపోతున్నామంట? దేవునికి దూరం అయిపోతున్నాం. ఎందుకు దూరం అయిపోతున్నాం అంటే మన పాపం మనల్ని ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి రానియకుండా ఏం చేస్తుందంటే దూరము చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. దేవునితో మనం ఉండాలంటే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలంట? దేవునితో ఉండడానికి ఇష్టపడాల. కొన్ని మనము దేవునితో పాటు ఉండకుండా కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయి? మనల్ని దూరము చేస్తాయి. ఏ పరిస్థితులు అంటే ఎలాంటి పరిస్థితి కూడా మనల్ని దూరం చేయదు, కానీ ఒక పాపం ఒకటే మనల్ని ఏం చేస్తుంది? దూరము చేస్తుంది. మనలో ఏదైనా తప్పు ఉందనుకోండి, మనలో ఏదైనా చేయకూడని పని మనం చేస్తే ఎక్కడికి రాలేం? మనము దేవుని సన్నిధికి రాలేం, దేవుని ఎంత కనబడలేం. అందుకే ఆదాము ఎప్పటి వరకు వచ్చినాడంట? దేవునితో ప్రతిరోజు కూడా చల్లపూట ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునితో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఆదామావులతో మాట్లాడుతూ వచ్చినారు, ఆదామావులు కూడా దేవునితో మాట్లాడుతూ. ఎప్పుడు దేవుని దగ్గరికి రాలేకపోతూ వచ్చినారు వాళ్ళు అంటే, ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పనిని వారు చేశారు, ఏమైపోయినారు? వాళ్ళు దాంకున్నారు. దేవుడు వస్తాడు ఈ సమయానికి అని వారికి తెలుసు. ఏం చేశారట? వాళ్ళు చెట్లు చాటున దాంకున్నారు. మనం కూడా ఏం చేస్తామంటే మనం పాపాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి రాం. ఏదైనా తప్పు చేసినాం అనుకో ఆ వారం రాం కదా. ఏదైనా తప్పు చేసినాం అనుకో ఆ వారం ఆరాధించడానికి ధైర్యం చాలదు కదా. మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ వారం బలులు చేయడానికి ఏ రాదు, భయం. అదే మనం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి దూరముగా చేస్తుంది. రోజు అదేమైపోతామంట? మనము దూరం అయిపోతాము. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు మనతో కూడా నివసించాలని ఇష్టపడుతున్నాడు. దేవునితో మనం నివసించాలి, దేవునికి దూరంగా మనం ఉండకుండా ఉండాలంటే మనం ఎలాగ జీవించాలంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండము 25:8. నిద్రపోకూడదు మీరు చెప్తున్నారు కూడా, నిద్రపోతున్నారు అని చెప్తున్నారు మీ గురించి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. చాలు. ఇక్కడ రాయబడింది, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును
నిర్మింపవలెను. ఏం నిర్మింపాలంట? పరిశుద్ధ స్థలము నిర్మింపాలి. ఎక్కడ నిర్మింపాలా? ఎక్కడ నిర్ణయించాలా? దేవునికి పరిశుద్ధ స్థలం కావాలా? దాన్ని ఎక్కడ నిర్మించాలా చెప్పండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ మీ దేహము దేవుని వలన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేవునికి పరిశుద్ధ స్థలము ఏది నిర్మించాలంటే మనము ఆయన నివసించాలి అంటే మనలో ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయనకు ఒక గుడి కట్టారా? ఆ గుడిలోనే నివసిస్తాడని ఉందా? ఏమని రాయబడింది బైబిల్లో? మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడెను, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా? ఏది ఆలయం అంట? మన దేహమే దేవుని యొక్క ఆలయం. మరి ఈ ఆలయాన్ని ఏం చేయాలంట? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మన శరీరము మనది కాదు. ఎవరిచ్చింది? అది దేవుడిచ్చింది. మరి దేవుడిచ్చిన ఈ యొక్క దేహాన్ని మనం ఏం చేయకూడదంట? అపవిత్ర పరచకూడదు. దేవుడు ఎక్కడ నివసించాడంటే పాపమున్న చోట ఆయన ఉండడు, అపవిత్రత ఉన్న చోట ఆయన ఉండడు. అందుకే మన దేహాన్ని ఎలాగా నిర్మించుకోవాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. మనం నిర్మించాల్సిన అవసరం లేదు. దేవుడు మన దేహాన్ని ఇచ్చాడు కదా. ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అనవసరమైనవన్నీ, లోకంలో ఉన్నవన్నీ కూడా నీ దేహంలో ఉంచుకుంటే ఎవరుండరు? దేవుడు ఉండడు. ఆయన పాపమున్న చోట ఆయన ఉండడు. అందుకే మనకు దేవుడు దేహాన్ని ఇచ్చినాడు. ఈ దేహము దేవుని ఆలయము గనక, దేవుడు నివసించవలసిన స్థలము గనక మనం ఏం చేయాలా? దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలా. ఆయన మనతో ఎప్పుడు ఉండటానికి ఇష్టపడతాడు. కానీ మనం ఏం చేస్తాం? మన పాపాన్ని బట్టి ఆయనకి మన హృదయంలో ఏమి ఇవ్వము? చోటు ఇవ్వము. పాపం ఉన్న చోట ఆయన ఉంటాడా? పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. మరి మనలో ఉన్న పాపాన్ని ఏం చేయాలంట? దినదినము మన పాపాన్ని కడుక్కోవాలా. ఏం చేయాలా? దినదినము మన పాపాన్ని మనము కడుక్కోవాలా. మన హృదయము ఎలాగుండాలంటే పరిశుద్ధ ఆలయముగా ఉండాలా. అందుకే నిర్గమకాండములో అంటాడు, నేను నివసించినట్టు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. చూడండి సంఖ్యాకాండంలో కూడా, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 35-34 మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. ఎవరి మధ్య నివసిస్తున్నాడంట? మన మధ్య దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నారు. ఏం చేయకూడదు? ఈ దేశాన్ని అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. దేవుడు మన మధ్య నివసించున్నాడు గనక మనం ఏం చేయకూడదంటే మన దేహాన్ని అపవిత్ర పరచకూడదు. దేవుని వద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలంట? దేవుడు ఉండాడు అని నమ్మాల. ఏమని నమ్మాలా? దేవుడు నిజముగా ఉండాడు. మనం ప్రార్థన చేసే ముందు, మనం అడిగే మునుపు ఏమైనా ఉండాలా? మనలో దేవుడు ఉండాడు అనే నమ్మకం మనలో ఉండాలి. అప్పుడే మనము ఏం చేయగలమంటే, మనం ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకము, నేను అడిగింది నేను పొందుతాననే నమ్మకం మనలో ఉంటుంది. దేవుడు మనలో నివసించాలంటే మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధ ఆలయముగా ఉండాలి.
అప్పుడే ఆయన ఏం చేస్తాడంటే మనలో నివసిస్తాడు, మనతో ఆయన ఉంటాడు, మనతో ఆయన కాపురం చేయటానికి ఇష్టపడతాడు. నేను వారి దేవుడనే ఇందును, వారు నాకు ప్రజలే ఇందురు. మనం ఆయన ప్రజలమై ఉండాలంటే ఏం చేయాలంట? మన హృదయము, మన ఆత్మ ఏమై ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. మన దేహం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్తమైన విషయాలు ఏమై ఉండాలి? పరిశుద్ధత. అన్నిటిలో ఏముండాలా? పరిశుద్ధత. మనలో దేవునికి కనబడాల. ఎక్కడ కూడా మనలో పాపం ఉంటే ఆయన మనలో నివసించడు. ఇంకా ఎలాంటి వారిలో ఆయన నివసిస్తాడంటే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 57:15. ఆయన ఎవరిలో నివసిస్తాడు? మొదట ఆయన పరిశుద్ధత ఉన్నవారిలో నివసిస్తాడు. ఇంకా 57:15. మహోన్నతుడును పరిశుద్ధుడును నివాసియునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎలాంటి వారిని మధ్య నివసిస్తాడంట? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును కదా, వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దను నివసించదను. దేవుడు ఎలాంటి వాడు అంటే మనలాంటి మనుషుడా? మన మనుషులమైతే ఏం చేస్తామంటే మన స్థాయిని బట్టే వారితో మనం మాట్లాడడం, వారితో ఉండడం కదా, వారితో కలిసి సహవాసము చేస్తాం. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఆయనను ఎవరు కూడా తేజస్రాని అమరత్వము కలిగిన దేవుడు. ఆయన దేవాది దేవుడు. అలాంటి దేవుడు ఎవరి మధ్య నివసిస్తాడంట? మట్టి ఆయన మనలను కదా, మానలేని మనలను. ఇంకా కీర్తనకారుడు అంటాడు, మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు కదా. మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పాటి వారం? దేవుడు మనలో నివసించడానికి, మన మధ్య నివసించడానికి మనం ఏ పాటి వారం కదా? మనం యోగ్యులమా? కాదు. అలాంటి వారి మధ్య ఆయన ఏం చేస్తున్నాడంటే నివాసము చేస్తాడంట. మనలో ఏముండాలంటే వినయమైన మనసు ఉండాల, దీన మనసు కలిగి ఉండాల. అలాంటి వారి మధ్య ఆయన ఏం చేస్తాడంట? నివసిస్తాడు. మనం గర్వంగాను ఎలాగా మన ఇష్టానుసారముగా మనం జీవిస్తే, అపవిత్రమైన హృదయం కలిగి ఉంటే ఆయన నివసిస్తాడు? నివసించు. ఆయన మందిరానికి ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే తగును. ఆయన ఎలాంటి వాడంట? పరిశుద్ధుడైన దేవుడు. నీలో నాలో నివసించాలా, మనలో నివసించాలా, మన కుటుంబంలో నివసించాలంటే మన కుటుంబం ఎలా ఉండాలా? మనం పరిశుద్ధంగా ఉంటే మన కుటుంబం కూడా ఏముంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అపవిత్రతకు ఆయన దగ్గర చోటు లేదు. అసహ్యకరమైన చోట మనం ఉంటామా? మనం ఒక 10 నిమిషాలు అక్కడ నిల్చోటానికి కూడా ఇష్టపడం. మరి అలాంటి మనుషులమే మనం ఇష్టపడమే, మరి దేవుడు ఎట్టి ఇష్టపడతాడు మనతో ఉండడానికి? కాబట్టి మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నీకు అనుగ్రహించిన, నాకు అనుగ్రహించిన దేహం ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇంకెలా ఉండాలంటే వినయమైన మనసు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. విరిగి నలిగిన వారి హృదయాన్ని ఏం చేస్తాడంటే దేవుడు అలక్ష్యము చేయడు. అలాంటి వారి మధ్య దేవుడు నివసిస్తాడు. మనం మొదటిగా చూస్తున్నాం. రెండోది, ఇందాక మన కీర్తనలో చదువుతూ వచ్చినాం. 16వ అధ్యాయం 11వ వచనంలో 16-11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఇలాంటి వారి మధ్య దేవుడు నివసిస్తాను అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రెండోదిగా మనం చూస్తే దేవుని మందిరంలో ఉన్న యొక్క గొప్పతనాన్ని మనం ఏం చేయాలా? ఎరగాల. దేవుని మందిరంలో ఏముంది, లోకంలో ఏముంది, ఈ రెండింటి మధ్య మనము ఏం తెలుసుకోవాలా? దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దేవుని మందిరంలో ఏముంది అంటే సంపూర్ణ సంతోషము. ఇంకేముందంట? నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు. దేవుని మందిరములోనే ఏముంది?
సంతోషము, నెమ్మది కదా, సుఖము. ఎంత కష్టములో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా ఎక్కడ సంతోషం ఉంటుంది? దేవుని సన్నిధిలోనే సంతోషం. ఎంత డబ్బున్నా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఆస్తిపరుడికైనా సంతోషం ఉంటుందా? ఏమి లేకపోయినా సరే దేవుని మందిరంలో ఏముంటది? సంతోషం. దేవుని మందిరంలోనే తృప్తి. లోకంలో ఎక్కడ కూడా తృప్తి అనేది ఉండదు. లోకంలో ఎక్కడ కూడా సంతోషం ఉండదు. ఎందుకు? లోకం అలాంటిది, లోకము అలాంటిది. అందుకే మనము దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని ఎరగాల. నువ్వు ఎందుకు దేవుని మందిరానికి పోవాలా? లోకంలో నీకు ఎక్కడ లేని సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలోనే దొరుకుతుంది. అందుకే దావీదు రాసి అంటాడు, ఏమంటాడంటే, చూడండి కీర్తనలు 23:6. నేను దినములన్నీయు కృపాక్షేమములైన వెంటవచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చాలు. ఏమంటున్నాడు? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎప్పుడు వస్తాయి కృపాక్షేమములు? మనం క్షేమంగా ఉండాలా, సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు వస్తాయి? దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడే. దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆయనతో నివసించినప్పుడు. నువ్వు ఆయనతో నివసిస్తే ఆయన నీతో ఏం చేస్తాడంట? నివసిస్తాడు. ఎప్పుడు సంతోషం దొరుకుతుంది అంటే ఆయన మందిరంలోకి నీవు వచ్చినప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? సామాన్యమైన వ్యక్తి చెప్తున్నాడా? ఏమి లేనివాడు చెప్తున్నాడా? మనమైతే చెప్పొచ్చు, ప్రభువా నేను నీ మందిరంలో ఎప్పుడు నివసిస్తా ప్రభువా అని చెప్పొచ్చు. ఎందుకు? మనకు ఒకవేళ ఈ లోకములో ఇల్లు లేకపోవచ్చు కదా, ఉండటానికి మనకు వసతి లేకపోవచ్చు. ఏం చేస్తాం? దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతాం. అన్ని ఉన్నోళ్ళు ఇష్టపడతారా? మంచి ఇల్లు ఉందనుకోండి, అన్నీ బాగుండే, మందిరంలో పనుకుంటారా? ఏముండదు మందిరంలో? మంచం ఉండదు, పరుపు ఉండదు. కొన్ని ఇప్పుడు చూడు, మనం ఇక్కడ ఫ్యాన్ లేకపోతే ఏం చేస్తున్నాం? ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదా. మరి అన్ని ఉన్నోళ్ళు కూర్చుంటాడా? ఎందుకు? ఆ సంతోషాన్ని వారికి తెలియదు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము వారికి తెలియదు. అందుకే ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే, ఒక సామాన్యమైన వ్యక్తి చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారంటే రాజు చెప్తున్నాడు. రాజుకి ఎందుకు అవసరం? అందుకే రాజు దావీదు అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకంటే దేవుని మందిరంలోనే సంతోషం. ఎందుకు? రాజ్యంలో ఎప్పుడు ఆడిద్దం చేయాలా, ఏడిద్దం చేయాలా, ఆ శత్రువులు వస్తున్నారు, ఈ శత్రువులు వస్తున్నారు, నెమ్మది ఉంటుందా? మనకే ఉండదు. ఏమి లేకపోయినా మనకే ఉండదు కదా. ఎవరు వచ్చేయమంటారో, ఎవరు వచ్చి ఏం చెప్తారో, కొంచెం మనం సంతోషంగా ఉన్నాం అనుకో, ఏదో ఒకటి వచ్చి కలవరం వచ్చి మీద పడుతుంది. ఏమైపోతుంది? ఆ సంతోషం అంతా కూడా పోతుంది. రాజు అంటున్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివసించదను. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, చూడండి కీర్తనలు 84:4. కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమంటున్నాడు? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎవరంట? నీ మందిరములో నివసించువారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? నిత్యము దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తారు. అందుకే హన్న బైబిల్లో ఉంది కదా, లూకా సువార్తలో హన్న ఎక్కడ నివసించడానికి ఇష్టపడింది? దేవుని మందిరములో. యవ్వన కాలంలో తన భర్త చనిపోతే ఆమె లోకంలో ఉందా? తన బంధువులు ఎద్దుందా? తన తల్లిదండ్రులు ఎద్దుందా? ఉందా? లేదు. ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు. అంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఏం చేస్తుందంట? దేవుని మందిరంలో సేవ చేస్తూ, దేవుని మందిరంలో పని చేస్తూ, ఇంకేం చేస్తుంది? ఉపవాసం ఉండి రాత్రి అనక పగలనక ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. ఒకరోజు తినకపోతే నీరసం వస్తుంది కదా. ఇవేం చేస్తుందంట? రాత్రి అనక పగలనక ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన. ఏ వయసులో? యవ్వన వయసులోనా? 84 సంవత్సరాలు అంటే మీరు వద్దు కదా. మీరేమనుకుంటారు? ఆమె వృద్ధాప్యంలో చేసింది, మేము ఇప్పుడు యవ్వనస్తులం కదా అంటారా?
ఏం చేయాలా? దేవుని మందిరములో ఏం చేయాలి? మనము సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలంటే ఏం చేయాలా? దేవుని మందిరానికి వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్తా దేవుని మందిరానికి? ఈరోజు దేవుని మందిరంలో మీటింగ్ ఉంటే బాగుండు కదా, దేవుని మందిరంలో కనబడవచ్చు, దేవుని మందిరంలో కూర్చొని కొద్దిసేపు దేవుని స్తుతించవచ్చు, దేవుని కొద్దిసేపు ఆరాధించవచ్చు, కొద్దిసేపు దేవుని మందిరంలో కూర్చోవచ్చు అనే ఆశ మనలో ఉంటుందా? ఆదివారం ఒకరోజు మందిరానికి వెళ్తే మన పానం అంతా బీగుతుంటుంది ఇంటికాడ. పానం అంతా ఎక్కడ బీగుతుంది జ్యోతక్క? ఇంటికే బీగుతుంది. నీళ్ళు వస్తాయి కదా, బట్టలు ఉతకల్లా, ఇంట్లో పని ఉంది. అయ్యో ఆదివారం అన్నా నెమ్మదిగా ఉండకపోతే ఎట్ట? ఫోన్ పెట్టుకుంటాం, ఆ ఫోన్ ఒకటి కలవరం. ఎక్కడెక్కడ నువ్వు సంతోషం అనిపించేది? ఎవరు చెప్తున్నారంటే సామాన్యమైన వ్యక్తి చెప్పడంలా. సామాన్యమైన వ్యక్తి చెప్తే ఒకవేళ పని బాటలేక చెప్తున్నాడేమో అని మనం ఆలోచించవచ్చు కదా. ఎవరు చెప్తున్నారు? రాజుకు తీరిక ఉంటుందా? రాజుకు సమయమే ఉండదు. అలాంటి రాజు చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉంటా? యెహోవా మందిరంలో నివాసం చేస్తా అంట. ఎందుకు నివాసం చేస్తాడంట అంటే యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు. ధనవంతుడి గురించి ధన్యుడు అనిందా? ధనవంతుల గురించి వీరు ధన్యులు అబ్బా, ఇంత డబ్బు సంపాదించుకున్నారు, ఇన్ని ఉన్నాయి, వీరు ధన్యులు అబ్బా అని మనం అనుకోవచ్చు, లోకంలో అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డ ఎప్పుడు అన్నాడు వీడు ధన్యుడని అంటారా? ఎవరు ధన్యులు? దేవుని నమ్మిన మనము ధన్యులు. దేవుని మందిరంలో నివసించేవారు వారు ధన్యులు కదా. మీ బీదలైన వారు ధన్యులు కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ధనవంతుల గురించి ఎక్కడ రాయబడింది ధన్యుడని? యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అందుకే దావీదు అంటున్నాడు, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. మనం ఎక్కడ నివసించాలా? దేవుని మందిరంలో నివసించాలి. దేవుని ఇంటికి నేను ఎప్పుడు వెళ్తానా అని మన ఆశ అంతా ఎక్కడ ఉండాలా? దేవుని ఇంటి మీదనే ఉండాలి. అందుకే దావీదు అంటాడు, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే సంతోషం, దేవుని సన్నిధిలోనే నిత్యము సుఖము, దేవుని సన్నిధిలోనే తృప్తి. అలా అందుకే దావీదు భక్తుడు ఆ మాట చెప్తున్నాడు. కీర్తనలు 65 చూడండి, కీర్తన 65:4, 65వ అధ్యాయము 4వ నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చాలు. ఏమంటున్నాడు? నీ ఆవరణంలో నివసించున్నట్టు నీవు ఏర్పరచుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములో మేలు చేత. దేనితో అంట? మేలు. దేవుని మందిరంలో నివసించడానికి దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరంట? ధన్యులు. నాకు ఇప్పుడు ఇక్కడ ఉంటాం కదా, ఎప్పుడు మందిరం కాడికి పోతామా అని నాకు బయట కూర్చున్నప్పుడల్లా, బయట నీళ్ళు చల్లినప్పుడల్లా నాకేం గుర్తొస్తుంది? దేవుని మందిరమే గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా బయట ఊడుస్తాం కదా, బయట ఊడుస్తాం, బయట ఊడ్చిన నీళ్ళు చల్లుతాం. ఎందుకంటే అన్ని నీళ్ళు ఏం చేయాలి? ఆ ఇంట్లోకి రాకమునిపే అని చెప్పినాడు. మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి? ఉదయాన్న బయట ఊడ్చాలమ్మా, నీళ్ళు చల్లాలా. మేము ముగ్గురు ఏమంటే అలా అన్నాడు, బయట ఊడ్చి నీళ్ళు చల్లితే సార్. నాకు అది చేసినప్పుడల్లా నాకు మందిరమే గుర్తొస్తుంది. ఎందుకంటే అరే మందిరం ముందు ఎవరు ఊడ్చేవాళ్ళు లేరు కదా, మందిరం ముందు ఎవరు ఊడ్చేవారు లేరు. నేనైతే ఏం చేస్తున్నా? ఈడు ఊడుస్తున్నా, ఈడు చల్లుతున్నా. దేవుని మందిరం ఎట్లుంది? వారానికి పోయేలోపు ఎట్టుంటుంది అది? పాడుపడిపోయినలాగా అంత చెత్త చెదారం. అదే మనం ఉంటే అనిపిస్తుంది. దేవుని మందిరంలో ఉంటే పని అయిపోగానే దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం కదా. అటు 6 నెలలు నేను మందిరంలో ఉన్నప్పుడు అదే పని చేసేదాన్ని. అక్కడికి పోయినప్పుడు ప్రతిరోజు పని అయిపోగానే కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని మందిరంలో. అవి ఎంత గుర్తొస్తుంది. ఒక్కోసారి మనసు బాధేస్తుంది, ఎప్పుడు పోతామో మందిరానికి అని. ఏముండాలి మనకు? మందిరంలో ఏముందంటే నీ మందిరంలో నివసించినట్టు నీవు ఏర్పరచుకున్న మనుషుడు ధన్యుడు. దేవుడు ఆ ధన్యతలో నన్ను ఉంచినాడు దేవుని సేవించడానికి. దేవుని మందిరంలో నిత్యము రాత్రి పగలు అనకుండా దేవుని మందిరంలో నివసించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఏమైపోయినా దేవుని మందిరంలో ఎక్కడున్నాం? ఏదో వారానికి ఒకసారి పోవాలా రావాలి. దేవుని మందిరంలో నివసించేవారు ఏర్పరచుకున్న మనుషులు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేతిలో నీ మందిరంలో ఏం చేస్తున్నాడంట?
దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో దేంతో నింపుతున్నాడంట మనల్ని? మేలుతో కదా, మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరచను. దేంతో తృప్తిపరచాడంట? మేలుల చేత. దేవుని మందిరంలోనే మనకు ఏముంది? సంతోషం ఉంది, ఇంకా సుఖం ఉంది, ఇంకేముంది? తృప్తి అనేది దేవుని మందిరంలోనే ఉంది. అలాంటిది మనము ఏం చేస్తున్నామంటే అనేకసార్లు దేవుని మందిరానికి వెళ్ళేదానికి ఎట్లా ఉంటాం? నిర్లక్ష్యంగా ఉంటాం. ఏముందిలే పోదాం కదా అని ఏం చేస్తాం? ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటాం. వాళ్ళతో వీళ్ళతో కూర్చొని సమయం అంతా పోగొట్టుకుంటాం కదా. దేవునితో గడపాల్సిన సమయాన్ని, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాల్సిన సమయాన్ని ఏం చేస్తాం? మనము లోకస్తులతో గడుపుతాం. లోకస్తులతోనే ఆ సమయం అంతా పోగొట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? అరే సమయం అంతా పోయింది, కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేసుకుంటే బాగుండు కదా, కొద్దిసేపు కూర్చొని దేవుని వాక్యం చదివితే బాగుండు కదా అన్నది మనకు అప్పుడు ఆలోచన వస్తుంది. సమయం అంతా పోయినాక ఆ సమయాన్ని మనం ఏం చేయకూడదంటే పోగొట్టుకోవద్దు. చూడండి కీర్తనలు, యెషయా గ్రంథం 56:7. యెషయా 56:7. నా ప్రార్థన మందిరంలో ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఏం చేస్తాడంట దేవుడు? యెషయా 56:7 అదే కదా. నా ప్రార్థన మందిరమున వారిని ఆనందింపచేసేదను. దేవుడు ఏం చేస్తాడంట? దేవుని మందిరంలో మనల్ని ఆనందింపచేసేవాడుగా ఉంటున్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఏమైందంట అంటే వాళ్ళు వీళ్ళు అని తేడా ఉందా? దేవుని మందిరం ఏమైందంటే సమస్త జనులకు, ఎవరు ఆయన యొద్దకు వస్తారో ఆయన ఏం చేస్తాడంట? ఆనందింపజేస్తాడు. దేవుని మందిరంలో ఏముంది? సంతోషం ఉంది, తృప్తి ఉంది, మేలుంది కదా. ఇంకేం చేస్తాడంట? ఇంకా ఆయన మందిరంలో ఏమిస్తాడంటే శాంతి కదా. ఏమని రాయబడిందంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుని మందిరంలో ఏమంటే యోహాను సువార్త 14:27 చదవండి. యోహాను సువార్త 14:27. దేవుని మందిరంలో మనకి ఏమిస్తాడు? 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. చాలు. ఏమంట? దేవుడు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి ఎట్టుంటది? కొద్దిసేపే కదా. లోకంలో మనం ఎట్లా కొద్దిసేపే సమాధానముగా నెమ్మదిగా ఉండగలం. మళ్ళా ఏమైపోతుంది? మన హృదయము కలవరంతో నింపబడుతుంది. అందుకే అక్కడ రాయబడింది మీకు అనుగ్రహించు, లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవర పడనీయకుడి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. దేవుని మందిరంలో ఏముందంట? శాంతి, సమాధానము, నెమ్మది ఎక్కడుందంట? దేవుని మందిరంలోనే ఉంది. దేవుని మందిరంలో ఉన్న గొప్పతనాన్ని మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. దేవుని మందిరంలో ఏముంది, ఏమి దొరుకుతుంది? దేవుని మందిరం లోకంలో ఏమి దొరుకుతుంది? లోకంలో మనకు ఉండేది ఏది కూడా లోకంలో ఉన్నది అంతా కూడా ఎలాంటిదంటే కలవరంతో కూడినది, కలవరంతో కూడినది. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం, దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషము. ఈ సంతోషము మనకు కావాలంటే దేవుని సన్నిధిని మనం వెతికే వారముగా ఉండాలి. మూడోది ఏముందంటే దేవుని సన్నిధిలో కీర్తనలు 3 చూద్దాం. కీర్తన 128:5. కీర్తనలు 128. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగునట్టు చూచెదవు. చాలు. ఏముందంట? దేవుని మందిరంలో
సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడ ఆశీర్వదిస్తాడంట దేవుడు? సియోను అంటే దేవుని మందిరంలో నుండే నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఎక్కడ నుంచి ఆశీర్వదింపబడాలా? దేవుని మందిరంలో నుండే ఆశీర్వదింపబడాలా. ఈ లోకంలో ప్రయాసపడితే ఆశీర్వాదం కాదు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనుషుల కష్టార్జితం ఏమగును అని సామెతల్లో రాయబడింది. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యము ఇస్తుంది. మరి ఆ ఆశీర్వాదం ఎవరు? ఆశీర్వదించేది ఎవరు? ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరములోనే ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. సియోనులో నుండే యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని మందిరములోనే మనము ఆశీర్వదింపబడాలన్నా, మన కుటుంబము ఆశీర్వదింపబడాలన్నా ఎక్కడ? దేవుని మందిరములోనే మనకు ఆశీర్వాదము దొరుకుతుంది. 2 సమూయేలు 7వ అధ్యాయం చూడండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 28వ వచనం. 7:28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నా దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావేమో. నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావేమో. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా నీ సన్నిధిలో ఈ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చుచున్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు. దేవుని దగ్గర ఎందుకు దావీదు ఆశీర్వదింపబడలేదా? దావీదు ఎంతగానో ఆశీర్వదింపబడినాడు. ఈ దావీదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. ఎక్కడ ఆశీర్వాదము అంటే దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దానిని ఆశీర్వదించుము. ఏమంటున్నాడు దావీదు? నిత్యము నా కుటుంబం ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలా. ఉండులాగున దానిని ఆశీర్వదించుము. ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుందంట? దేవుని మందిరంలో ఆశీర్వాదం దొరుకుతుంది. నువ్వేదో ప్రయాసపడి, నువ్వేదో సంపాదించి, నువ్వేదో సమకూర్చుకొని దాని ద్వారా కాదు ఆశీర్వాదం. దేని ద్వారా అంట? దేవుని సన్నిధిలో ఇక నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చేస్తాడు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఆశీర్వదింపబడిన వారులారా లోపలికి రండి. ఎక్కడ ఆశీర్వాదం? బయట ఉంటే ఆశీర్వాదం కాదు. బయట ఉంటే ఆశీర్వాదం రాదు. నాకు దేవుడు అంటే ఇష్టము, నా హృదయంలోనే దేవుడు ఉంటాడు, నేను దేవుని మందిరానికి రాకపోయినా ప్రార్థన చేసుకుంటా, నేను బైబిల్ చదువుకుంటా, ఇవన్నీ చెప్తుంటాం కథలు కదా. ఎక్కడ ఆశీర్వాదము? లోపల ఉంటేనే ఆశీర్వాదం. దేవుని మందిరంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఏమన్నాడు? నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దానిని ఆశీర్వదించు. నీ సన్నిధిలో అంటే దేవుని ఇంటిలో ఉంటేనే ఆశీర్వాదం. దేవుని మందిరానికి వస్తేనే ఆశీర్వాదం. నువ్వేదో ఇస్తేనో నువ్వేదో చేస్తేనో ఆశీర్వాదం రాదు. ఏదో నీ కష్టం వల్ల నీకు ఆశీర్వాదము కాదు. నీ కష్టం వల్ల ఒకవేళ నువ్వు ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోవచ్చు, కానీ దాని ద్వారా ఆశీర్వాదం నీకు రాదు. ఏ ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు కాదు మనం చూడాల్సింది. దేని కొరకు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలా? దేవుని ఇంటిలోకి రావాలి. దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఇంటిలో మనల్ని ఉంచి ఏం చేస్తాడంట? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని మందిరంలో నుండి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదించినాడు? దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఇంకెవరి కుటుంబాన్ని? అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. అబ్రహామును బట్టి అబ్రహాము కుటుంబాన్ని తన యొక్క కుమారుడైన ఇస్సాకును ఏం చేసినాడు? దేవుడు ఆశీర్వదించినాడు. దావీదుని బట్టి ఎవరిని ఆశీర్వదించినాడు అంటే సొలొమోనుని దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరిని ఆశీర్వదించాలి? దేవుడు ఎవరిని ఆశీర్వదించాలా? కుటుంబాన్ని ముందు మనం ఆశీర్వదింపబడితే కదా, ముందు మనం దేవుని సన్నిధిలో నిలిచుంటే కదా, ముందు మనం దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడితేనే కదా.
ముందు ఎవరికి వచ్చింది? అబ్రహాంకి వచ్చిందా, ఇసాక్కి వచ్చింది ఆశీర్వాదం? అబ్రహాంకి వచ్చింది. తర్వాత ఇసాక్కి వచ్చింది. ఇక్కడ దావీదుకి వచ్చిందా, సొలొమోనుకి వచ్చిందా? దావీదుకి వచ్చింది. దావీదుని బట్టి దేవుడు ఏం చేసినట్ట? సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి ఏర్పరచుకున్నాడు. ఎవరికి లేనంతగా సొలొమోనుకు దేవుడు ఏమిచ్చినాడు? జ్ఞానం ఇచ్చినాడు, బుద్ధిని ఇచ్చినాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు కదా, ఘనతనిచ్చినాడు, ఎంతగా ఆశీర్వదించినాడు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరిని ఆశీర్వదించాలా? మన బిడ్డలను ఆశీర్వదించబడాలి, మన కుటుంబాన్ని దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలా? దేవుని మందిరంలో ఉండాలా. మొదటిదిగా మనము దేవునితో నివసించాలి. దేవుడు మనతో ఎప్పుడు నివసించడానికి ఇష్టపడతాడు. మనము ఆయన ప్రజలమై ఉండాలా. దేవుడు మన దేవుడై ఉండాలి. మన గురించి చెప్పాలి ఆయన ఆ మాట. మీరు నా ప్రజలు, నా పిల్లలు అని దేవుడు ఏం చేయాలా? చెప్పాలంటే మనం ఏం చేయాలా? అలాగే ఉండాలి. దేవుని మందిరంలో దేవుని బిడలముగా ఉండి లోకంలోకి వచ్చి లోకంలో ఉన్నవారు ఉండేటుంటే దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడడు. దేవుని మందిరంలో దేవుని బిడలముగా ఉండి లోకంలో లోకస్తులాగుంటే దేవుని ఆశీర్వాదము ఎప్పుడు కూడా పొందం. దేవుడు మనతో నివసించడు. రెండోది ఏమై ఉండాలి? మనము దేవుని సన్నిధిని నిత్యము ఆయన సన్నిధిలో కనబడాల. ఆయన సన్నిధిలో ఎందుకు కనపడాలా? ఏముంది అంటే ఆయన మందిరంలో ఏముందంట? సంతోషం. ఏమి లేకపోయినా, అన్నీ ఉండి సంతోషం లేకపోతే, అన్నీ ఉండి నెమ్మది లేకపోతే, అన్నీ ఉండి తృప్తి లేకపోతే ఎందుకు? ఆ డబ్బు ఎందుకు? ఆస్తి ఎందుకు కదా? కుటుంబం ఎన్ని ఉన్నా ఏముండాలా? హృదయంలో సంతోషం ఉండాలి. ఇంకేముండాలా? సమాధానము ఉండాలి, శాంతి ఉండాలి. అవన్నీ ఇవి లేకపోతే లోక సంబంధమే ఎన్ని ఉంటే ఎందుకు? ఎక్కడ దొరుకుతాయంట? దేవుని మందిరంలోనే దొరుకుతాయి. మూడోది, దేవుని సన్నిధిలోనే నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఏమి లేకపోయినా ఏం కాదు, ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కనబడాలి. మనం కనపడాలి, మన బిడ్డలైన వారు కనపడాలా, మన కుటుంబము దేవుని సన్నిధిలో కనబడాలి. ఎవరు రక్షింపబడుతూ వచ్చినారంటే ఓడ లోపల ఉన్న వారు మాత్రమే రక్షింపబడుతూ వచ్చినారు కదా. ఓడ బయట ఉన్నవారు ఏమైపోయినారు? కొట్టుకుని. మనం దేవుని మందిరంలో ఉంటేనే ఆశీర్వాదం, దేవుని మందిరంలో ఉంటేనే దీవెన. దేవుడు నీ కుటుంబము నా కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలంటే మనం ఏం కావాలా? ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. దావీదు అడుగుతున్నాడు, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో నిలిచి ఉండినట్లు ఆశీర్వదించుము అంటున్నాడు. నీవు నేను కూడా మనల్ని బట్టి మన కుటుంబము ఆశీర్వదింపబడాలి, మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడాలి. అలాగ మనము ఉండటం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకొని, దేవా ఇలాగ మూడంతల ఆత్మీయ జీవితంలో నేను ఎదగటానికి నాకు సహాయం చేయి, ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాం.